సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ మధ్య బంగ్లాదేశ్లో ఉండేటటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేసి అక్కడ ఉండేటటువంటి మైనారిటీ హిందువుల మీద అత్యాచారాలు, హత్యలు, అనేకమైనటువంటి దారుణాలు, ఇళ్ళు దోపిడీలు ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసినవే. ప్రపంచంలో అనేక మానవ హక్కుల సమితులు ఉన్నాయి. చీటికి మాటికి భారతదేశంలో జరిగినవి జరగనివి అనేక సంఘటనల మీద కథనాలు సృష్టించి భారతదేశాన్ని నీచంగా చిత్రీకరించేటటువంటి సంస్థలేవి ఈరోజు మైనారిటీ హిందువుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద నోరు మెదపడం లేదు. అలాగే అనేక దేశాలు కూడా ఈరోజు మౌనాన్ని వహిస్తున్నాయి. ఈ స్థితిలో ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ గళం విప్పాలి. ప్రపంచ హిందువులంతా ఏకమై బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల్ని ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు ఈరోజు బంగ్లాదేశ్ అనే చెప్పబడుతున్నటువంటి ఒక దేశము ఈ భారతదేశం యొక్క భిక్ష. భారతదేశం లేకపోతే బంగ్లాదేశ్ అనేటటువంటి దేశం ఉండేది కాదు. 1971లో ఇప్పుడు చెప్తున్నటువంటి బంగ్లాదేశ్ ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ మీద జరిగేటటువంటి అత్యాచారాలు అదే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయినప్పటికీ వీరు వేరు అనేటువంటి దృష్టితో పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ మీద జరిపేటటువంటి అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీలను ఖండిస్తూ భారతదేశం ఈ తూర్పు పాకిస్తాన్కి అండగా నిలిచి పాకిస్తాన్తో యుద్ధం చేసి తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా అవతరించడానికి షేక్ ముజిబుర్ రెహమాన్ గారి నేతృత్వంలో బంగ్లాదేశ్గా స్వర్ణ బంగ్లాగా అవతరించడానికి ఈ భారతదేశం ఆనాడు అనేకమైనటువంటి త్యాగాలు చేసింది, కృషి చేసింది. అటువంటి భారతదేశంలో ఉండేటటువంటి హిందువుల మీద ఏమాత్రము కృతజ్ఞత లేకుండా అదే హిందువుల మీద దారుణాలు చేస్తున్నటువంటి బంగ్లా మత మౌఢ్యాన్ని ప్రపంచ ప్రజలందరూ ఖండించవలసినటువంటి అవసరం ఉంది. అందుకు గాను ఈరోజు ఆ బంగ్లాదేశ్ 1971 ఆ యుద్ధానికి ఒక చిహ్నంగా, ఆ విజయానికి ఒక కేతనంగా మనం నిర్మించుకున్నటువంటి విక్టరీ టవర్ వరకు ఈ అమ్మవారి గుడి దగ్గర నుండి ర్యాలీ చేయడానికి ఐక్య హిందూ సంఘాలని నిర్ణయించుకున్నాయి. ఆ మేరకు ఈరోజు ర్యాలీ జరుగుతోంది. బంగ్లాదేశ్ని ఇతర పాకిస్తాన్ తోటి విముక్తి చేసి బంగ్లాదేశ్లో ఉన్న పౌరుల్ని కాపాడింది భారతదేశం. అటువంటి భారతదేశానికి సంబంధించిన హిందువుల్ని బంగ్లాదేశ్లో, అంటే హిందువులు అక్కడ మైనారిటీగా ఉన్నారు, బంగ్లాదేశ్లో కోత కోస్తుంటే సభ్య సమాజం అందరూ కూడా స్పందించవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఇటువంటి దౌర్జన్యాల్ని, దుర్మార్గపు వ్యవహారాల్ని బంగ్లాదేశ్లో తప్పనిసరిగా అంతమొందించడానికి ఎన్డీఏ కూటమి కూడా వెంటనే స్పందించవలసిన అవసరం ఉంది, స్పందిస్తుంది. ఇదొక్కటే కాకుండా మొత్తం ఇంటర్నేషనల్గా కూడా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువు కూడా దీనిపైన స్పందించవలసిన అవసరం ఉంది. ఈ బంగ్లాదేశీయులు చేసే దురాఘాతాలని అరికట్ట వేయటానికి తప్పనిసరిగా అందరూ కూడా స్పందిస్తేనే కానీ బయటికి రాదు ఇష్యూని. కాబట్టి ఈ విధంగా చేయటానికి ఐక్య వేదిక అనేది ఒకటి స్థాపించి ఇక్కడ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కాళీమాత టెంపుల్ నుంచి విక్టరీ ఎట్ సీ వరకు ఏదైతే వార్ మెమోరియల్ ఉందో అక్కడ వరకు ఒక మ్యారథాన్ లాగా తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రజలు నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మీద అనేక అత్యాచారాలు, మారణకాండాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటన్నిటిని ఖండించడం కోసమే మేము ఈ యొక్క నిరసన ర్యాలీలు చేస్తున్నాము. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎక్కడున్నా సరే హిందువులకి మేము ఉన్నాము అంటూ మేము నిలబడటమే మా ఉద్దేశం. కాబట్టి హిందూ ద్వారా ఏకం కండి అనేది మా నినాదం. అది హిందూ ఐక్య వేదిక ద్వారా ఈ సందేశాన్ని అందరికీ చెప్తున్నాం. ప్రతి హిందువును పిలిచాం. హిందువులకి ఒక సంస్థ, ఒక ఇది అంటూ లేదు. మొత్తం అందరూ అందులో హిందూ అన్నది ప్రతి వాడు హిందూ దేశంలో
పుట్టిన ప్రతి వాళ్ళని పిలిచాం. విగ్రహాల ధ్వంసం మీద ఇప్పుడు అదే మాకు రేపు రాబోయే జనవరి 5వ తారీఖున హైందవ శంకరావం పేరుతో భారీ బహిరంగ సభ కేవలం హిందూ వాటి మీద జరుగుతుంది. హిందూ దేవాలయాలను రక్షించడానికి, హిందూ ఆస్తులను రక్షించడానికి మా తరపున మా ప్రయత్నం మేము చేస్తాము.